ఈరోజు మన ప్రశ్న, కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత నార్మల్గా ఉండాలి, ఎంత పైన ఉంటే అది అబ్నార్మల్ కొలెస్ట్రాల్గా పరిగణించబడుతున్నది, దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? ముఖ్యంగా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీ రిస్క్ ప్రొఫైల్ని ఎస్టిమేట్ చేస్తారు. మీ రిస్క్ ప్రొఫైల్ లోపల ప్రధానంగా అంటే గుండె బ్లాక్స్ రావడానికి కారణము బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన గుండె రక్తనాళాలలో పేరుకుపోవడం. అది అంతకుముందు చాలాసార్లు మన వీడియోలో మాట్లాడుకున్నాము. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లోపల మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సింది ముఖ్యంగా ప్రైమరీ టార్గెట్ అని అంటాం మనం. అంటే ఈ లిపిడ్ ప్రొఫైల్ దాంట్ లోపల మనకు ఒక 4-5 రకాల లిపిడ్ అంటే లైపోప్రోటీన్స్ అని అంటాం మనం. ఈ లైపోప్రోటీన్ లెవెల్స్ని మీకు ఇస్తారు వాళ్ళు. ఏది మన డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎప్పుడైనా మీరు లిపిడ్ ప్రొఫైల్ అది ఇదంతా చేయించినప్పుడు దాంట్లోపల థైలోమైక్రాన్స్ అని, విఎల్డిఎల్ అని, ఎల్డిఎల్, హెచ్డిఎల్, అట్లా టోటల్ కొలెస్ట్రాల్, అట్లా ఇవన్నీ ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. దీంట్లోపల గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, హెచ్డిఎల్ లెవెల్స్ అనేది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, ఇది ఎంత తక్కువ ఉంటే అంత రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంటుంది. గుడ్ కొలెస్ట్రాల్